ఇప్పుడండి మార్నింగ్ 5:30 అయిందనమాట. అంటే ముందు మనం రాముల వారి దర్శనం చేసుకునే ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని అంటారండి. అందుకని చెప్పి మేము ముందు హనుమాన్ గరి అంటారనమాట. అంటే ఆయన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ముందు ఆ దర్శనం అయిన తర్వాత రాముల వారి దర్శనం చేసుకుంటాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మార్నింగ్ టైం. ఆంజనేయ స్వామి గుడి అండి. ఇది యాక్చువల్గా బాల హనుమాన్ అంటారనమాట. అంటే తన చిన్నప్పుడు విగ్రహం ఉందన్నమాట. వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుగా ఆ విగ్రహం ఉందండి. అయితే ఆ హనుమాన్ విగ్రహం వచ్చేసరికి 6 ఇంచెస్ అనమాట. అంత పూలతో అలంకరణ అది చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ గుడి అండి ఒక చిన్న కొండ మీద పెట్టారు. అయితే ఇది మనం లోపల నుంచి పైకి ఎక్కాలి అంటే 76 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడంతా కూడా పూల సందడి, ప్రసాదాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు పదండి పైకి వెళ్దాం. ఇక్కడైతే వీడియో అలౌ చేస్తున్నారండి, నేను మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది ఈరోజు. ఇంకా యాక్చువల్ నార్మల్ డేస్లో అయితేనండి, ఇప్పుడు ఇంకా పిల్లలకు సెలవులు లేవు కాబట్టి అందరూ వెళ్ళటం లేదు. సెలవులు ఉన్న టైంలో అయితే అసలు మీకు అన్నిటికన్నా రష్ ఉండేది హనుమాన్ గరీనండి. ఆంజనేయ స్వామి అండి అయోధ్యలో ఉంటూనే రామరాజ్యాన్ని రక్షించాడని చెప్పి పురాణంలో ఉందండి. ఇక్కడ వచ్చేసరికి రామనవమి ఒకటి, హనుమాన్ జయంతి బాగా చేస్తారండి. ఈరోజు చూడండి చాలా అంటే రష్గా కూడా ఉంది. మార్నింగ్ ఇంకా లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద అంటే ఇది అరుపులు అనమాట, జై శ్రీరామ్ అంటూ. చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి అయోధ్యలో ఉన్న హనుమాన్ గరికి వచ్చామండి. మనం వెళ్దాం రండి, పైన దర్శనం చేసుకుందాం. કૃપા કરીને આને અન્યથા ન લો. આ વ્યવસ્થા તમારી સુરક્ષા માટે છે, કારણ કે ભીડમાં ક્યારે પણ કોઈ ઘટના બની શકે శ్రీలంక నుంచి టెంపుల్ నుంచి వచ్చి పడిన ఇక్కడండి ఒక మాస్క్ లాగా ధ్వజస్తంభానికి అంటించారు చూడండి. ఇది రావణాసురు అంటే మెహల్ నుంచి తీసుకొచ్చారంట, శ్రీలంక నుంచి. అది తీసుకొచ్చి ఇక్కడ అంటించారండి.
దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. నేను చూపిస్తాను అసలు ఆ ప్లేస్ ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, మీరంతా కూడా దర్శనం చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై శ్రీరామ్.